మేబీ హెర్నియా రావచ్చు. హెర్నియా అనేది చాలా వరకు ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్లనే వస్తుంది. దానికి ద మెయిన్ సొల్యూషన్ ఓన్లీ సర్జరీ మాత్రమే. అంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే సరిపోయేటట్టు వెయిట్ తీసుకొని వేరియేషన్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దాని తర్వాత నువ్వు తీసుకున్న డయట్ అనేది ఓన్లీ రెపిటేషన్స్ ఎక్కువ కొట్టు, నీ బాడీకి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకుండా కరెక్ట్ పోర్షన్లో కొట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి చాలా మంచి పంపప్ దొరుకుతుంది. ఒక వీక్లో కంప్లీట్గా ఒక ఇంట్రెస్ట్ ఉంటే అందరూ ఒకవేళ అంటే ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఒకవేళ నేను 15 minutes ఉన్నాను అనుకో, నాకంటే పెద్దోనికి నేను అడుగుతా, అన్న నేను జిమ్కి వెళ్ళొచ్చా లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి. అందరికీ మెయిన్లీ అంత నాలెడ్జ్ ఉండదు కదా, వర్కౌట్ చేయడం ఏ ఏజ్లో చేయాలి, ఎట్లా చేయాలి అనే ఒక థాట్ అనేది ప్రతి ఒక్కరికి ఏంది. నువ్వు పెద్ద అయిన తర్వాత 18+ ఉన్న తర్వాత 20 years ఉన్న తర్వాత మాత్రమే జిమ్కి వెళ్ళు, లేదంటే నీ హైట్కి ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటారు. మజిల్ ఇన్బ్యాలెన్స్ అనేది లైక్ మీరు చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటి రైట్ హ్యాండ్కి పవర్ తక్కువ ఉండి లెఫ్ట్ హ్యాండ్కి పవర్ ఎక్కువ ఉంటే మాత్రం చాలామంది ఎక్కువ వరకు ప్రయారిటీ రైట్ హ్యాండ్కి ఇస్తారు. దానివల్ల ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏం తెలుసా? సో ఈ వేరియేషన్ మిస్టేక్లో వచ్చే కామన్ థింగ్ ఏం తెలుసా? నువ్వు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే ఉందనుకో, మండే రోజు నువ్వు ఒకవేళ లైక్ చెస్ట్ వర్కౌట్ చేయాలి అండ్ ఒకవేళ మీ ఫోర్ ఆర్మ్స్కి అయినా సరే మీ బైసెప్స్కి అయినా సరే లైక్ చెస్ట్ విత్ బైసెప్ ఒకవేళ ఏదో ట్రైన్ చేద్దాం అనుకుంటే దానికి తగ్గట్టు వేరియేషన్ ఎలా. హలో గైస్ అందరికి. సో దాంట్లో మళ్ళీ రోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఎస్పెషల్లీ బిగినర్స్కి మాత్రమే. సో ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకి దానివల్ల వచ్చే కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, రీసెంట్గా జిమ్ జాయిన్ అయిన వాళ్ళు, లేదా రీసెంట్గా ఎవరైతే లైక్ వార్మప్ చేస్తారో వర్కౌట్ చేస్తారో దాని మీద కొన్ని లైక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు మేబీ వాళ్ళు ఇంజురీస్ అయినా అవ్వచ్చు, లేదా మజిల్ ఇంబ్యాలెన్స్ అయినా అవ్వచ్చు, కొన్నిసార్లు లైక్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. ఏ మాత్రం మీరు చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి వేరియేషన్స్ మిస్టేక్స్ అనమాట. సో ఈ వేరియేషన్ మిస్టేక్ లో వచ్చే కామన్ థింగ్ ఏం తెలుసా? నువ్వు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే ఉందనుకో, మండే రోజు నువ్వు ఒకవేళ లైక్ చెస్ట్ వర్కౌట్ చేయాలి అండ్ ఒకవేళ మీ ఫోర్ ఆర్మ్స్కి అయినా సరే మీ బైసెప్స్కి అయినా సరే లైక్ చెస్ట్ విత్ బైసెప్ ఒకవేళ ఏదో ట్రైన్ చేద్దాం అనుకుంటే దానికి తగ్గట్టు వేరియేషన్ ఎలాంటి వేరియేషన్ చేయాలి, ఒకవేళ వేరియేషన్ చేసినా కూడా కరెక్ట్ పోర్షన్లో చేసినామా లేదా అనే దాని మీద చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైక్ చెస్ట్ వర్కౌట్ చేసినావు, కేబుల్ ప్రెస్ కొడుతున్నావు. కేబుల్ ప్రెస్లో చాలా మంది ఏం చేసేయాలి సార్, వర్కౌట్ చేసేటప్పుడు కంప్లీట్ బాడీ ముంగలు పెట్టేస్తారు. ముంగలు పెట్టేసేది లైక్ ఎప్పుడైతే కేబుల్ ప్రెస్ చేస్తారో కంప్లీట్లీ ఫ్రంట్ వైపు వచ్చేస్తారు. ఏందో అర్థం కదా. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు ఏదైనా సరే వర్కౌట్ చేస్తారు అనుకోండి, ఫస్ట్ మీ యొక్క బాడీ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. బాడీ పోస్చర్ మాత్రం కరెక్ట్గా లేకపోతే మీరు చెస్ట్ వర్కౌట్కి బదులు మీకు ఏంది షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే వర్కౌట్ చేసినప్పుడు ఏదైనా సరే వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు అయినా సరే అయితే నువ్వు డెడ్ లిఫ్టింగ్ చేయనిపోయినా కూడా ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ నువ్వు లైక్ డెడ్ లిఫ్టింగ్ చేసినప్పుడు నీ బాడీ పోస్చర్ కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే బాడీ పోస్చర్ కరెక్ట్ లేకపోతే ఒకవేళ ఎస్పెషల్ నువ్వు డెడ్ లిఫ్టింగ్ చేస్తున్నావు అనుకో కంప్లీట్లీ నీ స్పైనల్కి ఇంజరీ అవ్వచ్చు కదా. ఇక్కడ నువ్వు కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈగో లిఫ్టింగ్ మీద ఎప్పుడైతే అవుతావో లేదా కరెక్ట్ పోస్చర్ ఎప్పుడైతే నువ్వు పెట్టకుండా ఉంటావో దానివల్ల వచ్చే కామన్ డిసడ్వాంటేజ్ నీ బాడీలో కొన్నిసార్లు నువ్వు వేరియేషన్స్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల నీ బాడీలో ఇంజరీస్ డెఫినెట్లీ అవుతుంది. ఎస్పెషల్లీ స్పైన్ కరెక్ట్ కనుక ఒకవేళ డెడ్ లిఫ్టింగ్ చేస్తే స్పైనల్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ చెస్ట్ వర్కౌట్ నువ్వు ఒకవేళ కేబుల్ ప్రెస్ కరెక్ట్ చేసినావు అనుకో నీకు కరెక్ట్ పంపప్ దొరకదు. ఎస్పెషల్లీ కేబుల్ ప్రెస్లో ఒకవేళ ఎక్కువ వెయిట్ వేసినావు అనుకో కొన్నిసార్లు డెఫినెట్లీ షోల్డర్ ఇంజరీస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే వేరియేషన్ అండ్ చేసే వేరియేషన్లో కరెక్ట్ పోస్చర్ నీ బాడీని పెడుతున్నావా లేదా అనేక దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. సో సెకండ్ వన్ వచ్చేసి మజిల్ ఇంబ్యాలెన్స్ అనమాట. మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది లైక్ మీరు చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటి రైట్ హ్యాండ్కి పవర్ తక్కువ ఉండి లెఫ్ట్ హ్యాండ్కి పవర్ ఎక్కువ ఉంటే మాత్రం చాలామంది ఎక్కువ వరకు ప్రయారిటీ రైట్ హ్యాండ్కి ఇస్తారు. దానివల్ల ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నా, నా రైట్ హ్యాండ్కి మాత్రమే పవర్ ఎక్కువ ఉంది, నా లెఫ్ట్ హ్యాండ్కి అంత పవర్ లేదు. నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ నా రైట్ హ్యాండ్ మీద ఇస్తున్నాను అనుకో, మేబీ మజిల్ గ్రోత్ అనేది నా రైట్ హ్యాండ్కి ఎక్కువ అనిపించేమో అండ్ నా లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్కి మేబీ చాలా తక్కువ వరకు సైజ్ డిఫరెన్స్ కనిపిస్తారు. మజిల్స్ అనేది డిఫరెన్స్గా ఉంటాయి అనమాట. సైజ్ ఒకటి లైక్ బల్క్ ఒకటి ఏమో చిన్నగా ఉంటుంది. సో ఎందుకు నువ్వు ఓన్లీ కాన్సన్ట్రేషన్ నీ రైట్ హ్యాండ్ మీద ఇస్తున్నావు
అది చాలా వరకు రాంగ్. అందుకే దీనికి ద మెయిన్ ఏమంటారు, దీనికి సొల్యూషన్ ఏంటంటే, నువ్వు ఒకవేళ బిగినర్ అయితే మాత్రం ఫస్ట్ థింగ్ డంబుల్స్ మీద అసలు పోకు, జస్ట్ ఓన్లీ మషిన్స్ మీద చాలా వరకు డిపెండ్ అవ్వు. ఎందుకంటే మషిన్స్ అనేది నీ 2 హ్యాండ్స్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ పంప్ అయ్యేటట్టు చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు షోల్డర్ ప్రెస్ మషిన్ కొడుతున్నావు అనుకో, డెఫినెట్లీ సింగిల్ హ్యాండ్ కాకుండా డబుల్ హ్యాండ్ కొడుతున్నావు కాబట్టి నీకు కరెక్ట్ పోస్చర్ కూడా కరెక్ట్ ఉంటుంది మెషిన్స్ మీద, అండ్ ఏంది పంప్ కూడా ఈక్వల్ లెవెల్గా దొరుకుతుంది అనమాట. అందుకని వర్కౌట్ చేస్తున్నావు, ఎస్పెషల్ నువ్వు బిగినర్ అయితే మాత్రం ఫస్ట్ మెషిన్స్ మీద డిపెండ్ అవ్వండు. నీ పోస్చర్స్ నువ్వు కరెక్ట్, ఒక్కొక్క వేరియేషన్కి ఎలాంటి పోస్చర్ నీ బాడీ మీద లైక్ సపోర్ట్ ఇస్తుంది, ఎలాంటి పోస్చర్తో నువ్వు వర్కౌట్ చేస్తే ఎట్లా మంచి పంప్ ఇస్తుంది అని నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు వెయిట్స్ ఉన్నప్పుడు చాలా వరకు అప్పుడు నీకు ఏంది రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. సో ఇదనమాట. ఫస్ట్ వచ్చేసి నువ్వు వర్కౌట్ చేసినప్పుడు పోస్చర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ మజిల్ ఇంబ్యాలెన్స్. నువ్వు కాన్సన్ట్రేషన్ మాత్రం ఒకటే మజిల్కి ఇస్తే అవ్వదు. హ్యాండ్స్ 2 ఉన్నాయి, షోల్డర్ 2 ఉంది, కాబట్టి డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్ కూడా ఈక్వల్ లెవెల్గా ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి లైక్ ఏజ్ డిఫరెన్స్ అనమాట. ఏజ్ డిఫరెన్స్లో చాలా వరకు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మైనర్ బాయ్ అనుకో, బాయ్ ఆర్ గర్ల్, అయితే 15 years మేబీ 15-16 years ఉన్నావు అనుకో, నీకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అందరూ ఒకవేళ అంటే ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఒకవేళ నేను 15 years ఉన్నాను అనుకో, నాకంటే పెద్దోనికి నేను అడుగుతా, అన్న నేను జిమ్కి వెళ్ళొచ్చా, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ మెయిన్లీ అంత నాలెడ్జ్ ఉండదు కదా వర్కౌట్ చేయడం, ఏ ఏజ్లో చేయాలి, ఎట్లా చేయాలి అనే ఒక థాట్ అనేది ప్రతి ఒక్కరికి ఏంది, నువ్వు పెద్ద అయిన తర్వాత 18+ ఉన్న తర్వాత 20 years ఉన్న తర్వాత మాత్రమే జిమ్కి వెళ్ళు, లేదంటే నీ హైట్కి ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటారు. అది చాలా రాంగ్. ఎందుకంటే హైట్ అనేది కంప్లీట్లీ నీ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పిన, జెనెటిక్స్ ఓన్లీ కంప్లీట్లీ నీ యొక్క యాన్సిస్టర్స్, అంటే మీ గ్రాండ్ ఫాదర్ అయినా ఉండని, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినా ఉండని, వాళ్ళ నుంచి వాళ్ళ హైట్ ఎంత ఉండను దాని జెనెటిక్స్ మీదనే మీ హైట్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, అంటే అది కాకుండా నువ్వు నీ బాడీని వర్కౌట్ చేసినప్పుడు స్ట్రెచ్ చేయడం వల్ల మేబీ నీ హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో, చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నువ్వు నమ్మేది ఏంది, ఆపోజిట్ పర్సన్ మేబీ వాళ్ళకి నాలెడ్జ్ లేదేమో, అయినా నువ్వు వాళ్ళకి అడిగి నేను 15 years ఉన్నా 16 years ఉన్నా జిమ్కి వెళ్తే నాకు హైట్కి ఏమైనా డిఫరెన్స్ పడుతుందా, తక్కువ అయిపోతానా ఎక్కువ అవుతానా అనేక కామన్ థాట్ అనేది అడుగుతావు. వాళ్ళు మేబీ నెగిటివ్ చెప్పారు అనుకో, అదే నెగిటివిటీ నీ మైండ్లో ఉండిపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైక్ 18 years ఉన్నా కూడా, 18 below 17 ఉన్నా కూడా, ఆ ఏజ్లోనే నీకేంది ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఒక దాని మీద నీకు అడిక్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 18 years ముందు సిగరెట్ అయినా సరే, లైక్ ఆల్కహాల్ అయినా సరే తాగుతున్నావు అనుకో, నువ్వు లైఫ్ లాంగ్ తాగుతావు బై, అసలు మర్చిపోలేవు. అలాగే నువ్వు ఎప్పుడైతే ఒక 17 years 16 years కానీ వర్కౌట్ మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపించి వర్కౌట్ చేస్తుంటావు, అది కంప్లీట్లీ నీకు లైక్ లైఫ్ లాంగ్ నీకేంది, అది వర్కౌట్ చేయకపోతే, ఈరోజు నేను వర్కౌట్ చేయకపోతే నాకు ఎట్లా ఎంటీనెస్ అనిపిస్తుంది అన్నట్టు ఉంటావు. నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ అయినా సరే, గుడ్ హ్యాబిట్స్ అయినా సరే ఒక ఏజ్లో నేర్చుకుంటావు. అది చిన్న ఉండని పెద్ద ఉండని, ఎస్పెషల్లీ 18 below ఉన్న వాళ్ళు మాత్రం 90% ఆ ఏజ్లోనే ఐదర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండని, గుడ్ హ్యాబిట్స్ ఉండని, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లైఫ్ లాంగ్ అది మేబీ లైక్ ఉంటూనే ఉంటుంది. ఒకవేళ మానేద్దామన్నా కూడా అంతవరకు మన బాడీ సపోర్ట్ ఇవ్వాలి, మన మైండ్ సపోర్ట్ ఇవ్వాలి. అందుకని ఏజ్ అయినా సరే దేనికైనా సరే నువ్వు వర్కౌట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వర్కౌట్ చేయి. లేదా మీ మమ్మీ వాళ్ళు జిమ్కి పంపించకపోతే ఇంట్లో ఏ వర్కౌట్, పుషప్స్ చేయి, పుల్అప్స్ చేయి, చాలా ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో చూడు, లైక్ ప్లే స్టోర్లో అప్లికేషన్ కూడా చాలా ఉంటాయి. హోమ్ వర్కౌట్, లైక్ హోమ్ వర్కౌట్ ఎట్లా చేయాలి అనే చాలా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో దొరుకుతాయి. లైక్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి ప్లే స్టోర్లో. సో వర్కౌట్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. సో అందుకని ఏజ్ అనేది చూడకు, నీ హైట్ అనేది కంప్లీట్లీ నీ బాడీ స్ట్రెచ్ అయితే మేబీ హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరి మాట వినకు. నీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే వర్కౌట్, ఒకవేళ నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే, ప్యాషన్ ఉంటే చెయ్యి. ఫిట్ ఉండాలి నాకు, లైక్ వర్కౌట్ చేస్తున్న బాడీ ఫిట్ ఉండాలి, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని ఒక ప్యాషన్ మీద ఉంటే కనుక ఎవరి మాట వినకు, చేస్తుండు. సో ఇదనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ నీ ఏజ్ అనేది మ్యాటర్ కానే కాదు. ఇక్కడ ఈగో లిఫ్టింగ్ అంటే లైక్ నీకు ఒకవేళ నీ బాడీకి సపోర్ట్ ఇచ్చే దానికంటే ఎక్కువ ఒకవేళ నువ్వు వెయిట్ లిఫ్ట్ చేసినావు అనుకో, దాని నుంచి వచ్చే డిసడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ఇంటర్నల్లీ ఉంటుంది, లైక్ ఎక్స్టర్నల్లీ కూడా ఉంటుంది. ఇంటర్నల్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మేబీ హెర్నియా రావచ్చు. హెర్నియా అనేది చాలా వరకు ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్లనే వస్తుంది. దానికి ద మెయిన్ సొల్యూషన్ ఓన్లీ సర్జరీ మాత్రమే. అంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే డెఫినెట్లీ నేను ఒకటి చెప్తాను,
వర్కౌట్ చేసినప్పుడు నీ బాడీ ఎంత సపోర్ట్ ఇస్తుందో అంతవరకు మాత్రమే లైక్ వెయిట్ లిఫ్ట్ చేయి. అండ్ ద మెయిన్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ వెయిట్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసే వేరియేషన్స్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ చెస్ట్ ప్రెస్ కొడుతున్నావు అనుకో, నీ బాడీకి ఎంత సపోర్ట్ ఇస్తున్నావు అంత వెయిట్ తీసుకొని నువ్వు వర్కౌట్ చేస్తావు. దాంట్లో రెపిటేషన్స్ కొట్టు, రెపిటేషన్స్ ఎక్కువ కొట్టు, నీ చెస్ట్కి అంత మంచి పంపప్ దొరుకుతుంది. అండ్ నీ మజిల్స్ ఎప్పుడైతే నువ్వు బ్రేక్ చేస్తావో అది పర్ఫెక్ట్గా నీ మజిల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేసి మంచి రెపిటేషన్ కొట్టి నీ బాడీకి కరెక్ట్గా సరిపోయేటట్టు వెయిట్ తీసుకొని వేరియేషన్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దాని తర్వాత నువ్వు తీసుకున్న డయట్ అనేది నీ బ్రేక్ అయిన మజిల్ని మళ్ళీ రీబిల్డ్ చేసి గ్రో చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఏమంటే ఈగో లిఫ్టింగ్కి పోవడం వల్ల ఇంజురీస్ తప్ప ఏం మిగిలవు నీకు లాస్ట్కి. ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది, సెకండ్ మంచిగా అనిపిస్తుంది, థర్డ్ డే మేబీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్టింగే తీసుకో. డెడ్ లిఫ్టింగ్ చాలా మంది ఈగో లిఫ్టింగ్ మీద పోతారు. అందుకే దాన్ని డెడ్ లిఫ్ట్ ఎందుకంటారంటే ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మేబీ కొన్నిసార్లు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే వర్కౌట్ చేసినప్పుడు ఒకవేళ నువ్వు బిగినర్ ఉండని, ఇంటర్మీడియట్ ఉండని, నీ బాడీకి ఎంత సపోర్ట్ ఇస్తున్నావు అంతవరకు లైక్ వెయిట్ లిఫ్ట్ చేయి, రెపిటేషన్స్ ఎక్కువ కొట్టు, నీ మజిల్కి అంత మంచి పంపప్ ఇస్తుంది. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఒకవేళ నువ్వు బాడీ కంప్లీట్గా ఫిట్ అనుకుంటే ఓన్లీ రెపిటేషన్స్ ఎక్కువ కొట్టు, నీ బాడీకి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకుండా కరెక్ట్ పోర్షన్లో కొట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి చాలా మంచి పంపప్ దొరుకుతుంది. ఒక వీక్లో కంప్లీట్గా ఒక 6 days నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అనుకో, 6 days కంప్లీట్గా మంచి షెడ్యూల్ పెట్టుకో. లైక్ మండే ఒకవేళ నువ్వు డబుల్ మజిల్ వర్కౌట్ చేస్తున్నావు అనుకో, మండే చెస్ట్ విత్ బైసెప్ అండ్ ట్యూస్డే వచ్చేసి షోల్డర్ విత్ ట్రైసెప్ అనుకో. సో ఎట్లా అనమాట. సో కంప్లీట్లీ ఒక్కొక్క డే అంటే వీక్లీ 7 days కాబట్టి 6 days నువ్వు కంప్లీట్లీ 1 day రెస్ట్ తీసుకుంటే 6 days వరకు పర్ఫెక్ట్ షెడ్యూల్ తీసుకొని వర్కౌట్ చేయి. ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయకుండా నువ్వు ఒక అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు అప్పుడు నీకు చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నువ్వు లైక్ ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా, డెడ్ లిఫ్ట్ చేసినా కూడా నీకు అంతగానో ఏంది నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నీకు అంతవరకు ఫరక్ ఏం పడదు. బట్ ఇంటర్మీడియట్ బేసిక్ ఉన్న వాళ్ళకి ఏంది చాలా మంది ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ మాత్రం పోతారు, రీల్స్ అని చెప్పేసి, వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి. ఇది చాలా రాంగ్. కంప్లీట్లీ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు బేసిక్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే కనుక మీ మజిల్స్ ఎంత కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి, రెపిటేషన్స్ ఎంత ఎక్కువ కొట్టాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడే మజిల్ గ్రోత్ ఉంటుంది. దాంతోపాటు డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. డయట్ లేకపోతే నీ బ్రేక్ అయిన మజిల్ మళ్ళీ రీబిల్డ్ అవ్వదు, ఇంకా బక్క అయిపోతావు. ఇదనమాట ఈరోజు వీడియో. సో ఇవన్నీ మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మీరు వర్కౌట్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఇంజురీస్ అవ్వవు. మీ ఫ్యాట్ లాస్, ఒకవేళ మీరు బాగా ఫ్యాట్ ఎక్కువ ఉందనుకో మీకు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పడం మర్చిపోయాను, ఎక్కువ ఫ్యాట్ ఉంది లైక్ వర్కౌట్ చేయడానికి ఎవరైతే జిమ్కి వస్తారో వాళ్ళు ఓన్లీ కార్డియాక్ వర్కౌట్ మీదనే లైక్ ఫోకస్ చేస్తారు. కార్డియాక్ వర్కౌట్ చేస్తే మీ ఫ్యాట్ మాత్రమే లాస్ అవుతుంది. దాని తర్వాత స్ట్రెంత్ వర్కౌట్ మీరు యాడ్ చేసుకుంటే మీ మజిల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మీ యొక్క డయట్ అనేది, మీ యొక్క క్యాలరీస్ అంతా, అంటే మీ క్యాలరీస్ అనేది కంప్లీట్లీ మీ డయట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీకు వెయిట్ లాస్ అవ్వాలి, మంచిగా ఫిట్ ఉండాలనుకుంటే కొన్ని లైక్ సాక్రిఫైస్ చేయాల్సిందే. సో ఇదనమాట. సో వర్కౌట్ చేయండి. డెఫినెట్లీ మీకు కరెక్ట్గా ఇవన్నీ నేను చెప్పిన దాన్ని ఎప్పుడైతే మీరు ఫాలో చేస్తారో డెఫినెట్లీ మీకు ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ వల్ల కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ మెన్షన్ చేసేయండి. సో లైక్ అప్పటి వరకు అయితే చాలా బాబాయ్ అందరికీ.